భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఓబులవారిపల్లె మండల కార్యదర్శి చింతలపూరి నాగమ్మ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టి తహసీల్దార్ యామినిరెడ్డి మేడం గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. కార్యక్రమానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వేకోడ్ నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, నియోజకవర్గ సభ్యులు దార్ల రాజశేఖర్ హాజరు కావడం జరిగింది. సందర్భంగా జ్యోతి చిన్నయ్య, చింతలపూరి నాగమ్మ, దార్ల రాజశేఖర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ఎర్రకుంటకోట పంచాయతీ తిరుగుడుపల్లి దళిత గ్రామానికి చెందిన ఎర్రకుంటకోట పంచాయతీ రెవెన్యూ సర్వే నంబర్ 1066లో విస్తీర్ణం 557 ఎకరాల 71 సెంట్లు గతంలో ప్రభుత్వ భూమి ఉండగా సదరు భూమిని 520 ఎకరాలు ప్రభుత్వ బంజారా భూమిని రాజకీయ నాయకులు భూ బకాసురులు మింగేసి అందులో 37 ఎకరాలు మిగిలి ఉండగా సదరు భూమిని 2017 సంవత్సరంలో భూమి పక్కనే ఉన్న తిరుగుడుపల్లి హరిజనవాడ వాసులకు గతంలో ఉన్న రెవెన్యూ అధికారులు 27 ఎకరాలను 25 కుటుంబాల వారికి ఒక్కో ఇంటికి ఒక్కో ఎకరా ప్రకారం కేటాయించడం జరిగిందని అన్నారు. అప్పటి నుండి నిరుపేదలైనటువంటి దళితులు కూలీ పని చేసుకుంటుంటే కడుపు నిండాలి, లేకపోతే కడుపు ఎండాలి. అటువంటి పరిస్థితుల్లో బోరు వేయించలేక వర్షపు పంటలు, ఉలవ, పెసలు తదితర పంటలు పండించుకుంటూ జీవనం గడిపేవారు. సదరు భూమిని 16/5/2026 తేదీన కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో రాత్రికి రాత్రి జేసీపీ మిషన్ పెట్టి చదును చేసినప్పుడు భూమికి సంబంధించినటువంటి దళితులు చూసి అడ్డుకోగా వాళ్లను దౌర్జన్యంగా ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు భూమి మాది అని దళితులపైన దాడికి తెగబడి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉండగా దళితులు భయపడి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకులకు తెలపగా వెంటనే సిపిఐ నాయకులు వచ్చి కబ్జాదారులను తరిమికొట్టి దళితుల భూములను కాపాడటం జరిగింది. ఈ రోజు ఓబులవారిపల్లె మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఓబులవారిపల్లె మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టి వినతి పత్రం తహసీల్దార్ యామినిరెడ్డికి వినతి పత్రం అందచేయగా వెంటనే మేడం స్పందించి దళితుల కోసం, వారి భూమి కోసం ఖచ్చితంగా అక్కడికి వచ్చి దళితులకు న్యాయం చేసి దళిత భూములను కబ్జా చేసిన వారిపైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అలా లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలను కలుపుకొని గ్రామ ప్రజలతో ఓబులవారిపల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి కార్యక్రమం చేపడతామని అధికారులకు హెచ్చరికలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు డిహెచ్పిఎస్ జిల్లా నాయకులు కటారి గోపాల్, తలారి కన్నయ్య, గ్రామ ప్రజలు. తిరుపతి జిల్లా రైల్వే కోడ్ నియోజకవర్గంలో ఎక్కడ పట్టిన 5 మండలాల్లో కూడా దళితుల భూములు ఎక్కడున్నా కూడా కబ్జాకు గురవుతున్నాయి. ఈ కబ్జాకు గురవుతున్న సందర్భంలో ఈరోజు ఓబులవారిపల్లె మండలంలో దాదాపు అక్కడ ఎర్రకుంటకోట పంచాయతీ రెవెన్యూ సర్వే నెంబర్ 1066లో విస్తీర్ణం వచ్చి 557 ఎకరాల 71 సెంటు అక్కడ భూమి ఉండగా గత 2017 సంవత్సరంలో అంతా మొత్తం అంతా అందరూ 2017 సంవత్సరంలో అంతా కబ్జా చేయగా ఒక 30 ఎకరాలు అక్కడ భూమి ఉన్నది. ఆ 30 ఎకరాలు కూడా ఆ పక్కనే ఉన్నటువంటి దళితులు, ఆ దళితులకు రెవెన్యూ వారే వచ్చి అక్కడ సర్వే చేసి కేటాయించడం జరిగింది. ఒక కుటుంబానికి 50 సెంట్ల లెక్కన అక్కడ కేటాయించడం జరిగింది. కేటాయించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే కూలి నాలు చేసుకుని పొట్ట నింపుకున్నటువంటి ఈ పేద దళితులు కూలి పని చేసుకొని పోయి జీవనం గడిపేవాళ్ళు కాబట్టి డబ్బులు లేక అప్పటి నుంచి ఇప్పటి వరకు బోర్లు వేసుకోలేక, ఎస్సీ కార్పొరేషన్లో డబ్బులు లేక, బోర్ వేసుకోలేక కష్ట పరిస్థితుల్లో వర్షపు పంటలు పండించుకుంటూ జీవనం గడుపుతున్న సందర్భంలో ఈ రోజు నిన్నటి రోజు అదే గ్రామానికి చెందినటువంటి ఒక భూ కబ్జాదారుడు వచ్చి సదరు భూమిని రాత్రులు జేసీబీ మిషన్ పెట్టి దౌర్జన్యంగా తోస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి తిరుగుడుపల్లి దళితులు పోయి మాది భూ అని చెప్పి మా భూమిని మీరు ఎలా చేస్తారని చెప్పేసి అడిగినందుకు వాళ్ళను దౌర్జన్యంగా తిట్టి భయప్రాంతానికి గురి చేసినటువంటి సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకు తెలపగా పార్టీ నాయకులు అక్కడ పోయి వాళ్ళను తరిమి కొట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రెవెన్యూ వారు అక్కడికి పోయి నిన్న పోయి చూసి వచ్చినాక ఇంతవరకు అక్కడికి వచ్చినటువంటి పాపాను బాగాలేదు. మేము అది ఈ రోజు భూమి గురించి ఈ రోజు వచ్చి తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన తెలిపి ఆందోళన కార్యక్రమం చేసిన తర్వాత తహసీల్దార్ గారు మాకు హామీ ఇచ్చినారు, రేపు వస్తాము, మీ భూమి చూపిస్తాము, మీ దళితులకు అందరికీ కేటాయిస్తామని చెప్పేసి ఈ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మాకు సంతోషమే. మేము ఒకటే చెప్తున్నాం ఇప్పుడు తహసీల్దార్ కూడా, రేపు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే మొన్నాడు మొత్తం అంతా గ్రామ ప్రజలంతా కదిలి
తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అని తెలియజేసుకుంటున్నాం. పోలీసులకు జైలుకు ఇళ్లకు భయపడే ప్రసక్తే లేదు. ఎర్రజెండా వెంట ఉన్నటువంటి పేదవారికి ఖచ్చితంగా న్యాయం జరగకపోతే ఇక్కడ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి న్యాయం జరిగేంత వరకు వదిలే ప్రసక్తే లేదు. నా పేరు జ్యోతి చెన్నయ్య, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శిని. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మండల పార్టీ కార్యదర్శి చింతలపూరి నాగమ్మ, అదేవిధంగా రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు దాళ్ళ రాజశేఖర్, అదేవిధంగా దళిత హక్కుల పోరాట సమితి అంటే దళితుల కోసం అనునిత్యం పోరాడుతున్నటువంటి జిల్లా నాయకులు కటార గోపాల్, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. జిందాబాద్ 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 జిందాబాద్. దళితుల భూములు కబ్జా చేసిన వారిపైన వెంటనే రెవెన్యూ వారు 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 దళితుల భూములు కబ్జా చేసిన వారిపైన వెంటనే వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ. జిందాబాద్ 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 జిందాబాద్.